ఇంట్లో మనకి ఒక చిన్న విషయం మీరు జోడి ఆపాలి. ఒక మూడు విషయాలు సింపుల్గా రెండు విషయాలు చెప్తా. మనకి వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు. మనకి నక్షత్ర హారతి అంటారు. తర్వాత 15 తిథులు. అన్ని తిథులు కూడా అన్ని పండుగలు ఉన్నాయి. అందుకే 15 కూడా ఉంది హారతి. కానీ మన దగ్గర లేదు. పాడ్యమి రోజున బలిపాడ్యమి అంటారు. బాగా వినాలి మీకు అంతా కూడా. పాడ్యమి బలిపాడ్యమి, విధియ యమ విధియ, తదియ అశ్వతదియ, సమితి వినాయక చవితి, పంచమి విష్ణు పంచమి, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి గణసప్తమి, అష్టమి దుర్గాష్టమి, నవమి మహానవమి, 9 నరక చతుర్దశి దీపావళికి ముందు రోజు వచ్చేది. పౌర్ణమి గురు పౌర్ణమి, అమావాస్య దీపావళి. అన్ని తిథులకి కూడా అన్ని పండుగలు ఉన్నాయి. అందుకే 15 భక్తులు హారతి వేసేది. ప్రతి దినానికి కూడాను మన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ 15 హారతులు ఇస్తారు. అదేవిధంగా 7 నక్షత్రానికి కూడా 27 ప్రతిగా ఉంది. దానికి ఒక 15-20 నిమిషాలు పడుతుంది. ఏ నక్షత్రం ఎలాంటిది చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. దసరాలు చూద్దాం. కాబట్టి ఈ నక్షత్రాలకు ఉండే విషయం కూడా ఈ నక్షత్ర హారతి తీసుకున్నా, ఇది హారతి తీసుకున్నప్పటికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాలు జరుగుతాయి. ఎందుకంటే హారతి తీసుకోగానే మనకి ఆరోగ్యం అనేది సమకూరుతుందా అని చెప్పి ఎవరికి అడ్డం బాక్ సైడ్ లైన్ వస్తే అందరూ వస్తారు వీడియోలో. ఓకేనా అందరిగా? నెక్స్ట్ టైం వాళ్ళందరూ ఇంకా పోయే ఉండవనాలి. వాసవి మాత జై జై మాత వాసవి మాత జై జై మాత వాసవి మాత జై జై మాత వాసవి మాత జై బలో గణేష్ మహారాజ్ కి జై 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 వాసవి మాత భజన లెక్క చెప్పేదన్న వాసవి మాత 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 జై జై మాత జై మాత స్లోగన్స్ లాగే అట్లా ఇస్తే జోలి బంద్ అవుతుంది.
పరమేశ్వరి పరమేశ్వరి అఖిలాండేశ్వరి నడవాలి ప్లీజ్ నడవాలి ఆగొద్దండి
వాహనము కంటి కనయ మూషిక వాహనము కంటి కనయ మూషిక వాహనము కంటి కనయ మోషిక వాహనము కంటి కనయ లోకాలను ఏలగరావా ముద్దు గణపయ్య లోకాలను ఏలగరావా ముద్దుల గణపయ్య మూషిక వాహనము కంటి కనయ మూషిక వాహనము కంటి కనయ లోకాలను ఏలగరావా ముద్దు గణపయ్య లోకాలను ఏలగరావా ముద్దు గణపయ్య శ్రీ గణపయ్య చిన్ని గణపయ్య శ్రీ గణపయ్య చిన్ని గణపయ్య శ్రీ గణపయ్య చిన్ని గణపయ్య చిన్ని గణపయ్య చిన్ని గణపయ్య కనుక వాహనం ఎక్కి రావా చిట్టి గణపయ్య వాహనం ఎక్కి రావా చిన్ని గణపయ్య మా తల్లి తండ్రి నీవే మా దైవం నీవేనయ్యా తల్లి తండ్రి నీవే మా దైవం నీవేనయ్యా మన కాల నిన్ను పలిచేవు మది నిండా నింపదమయ్యా బ్రహ్మ గంగమ్మ ముద్దుల కనయ గంగమ్మ ముద్దుల కనయ గడియ గడియ మా గంగాలు బాపే గజము కదేవా చాలు మోపే వినాయకుడవు నువ్వేనయ్యా పది గొప్ప మోరియా తుల్యవతి నౌకర్యా గణపయ్య గణపయ్య బొట్ట గణపయ్య 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 బొట్ట గణపయ్య పలుకు కొడుకులు నీకే తెచ్చిమయ్యా గణపయ్య బుద్ధి గణపయ్య దళములు పూలు పండ్లు తెచ్చిమయ్యా మగమ్మ ముద్దులత గలియ గలియ మా దండాలు మా ప్రజము
गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गणेशाय गणेय गणपतराणे गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटले गीयचरिताय नायकवरपदे गणेशाय धीमहि No.
ఈ 2 ఒత్తుల వల్ల ఏమిటాయంటే దాంపత్య యోగం అనేది సుఖ సంతోషాలతో ఉండటానికి కోసమని 2 ఒత్తులు వేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇటువైపు చెప్పాలా ఇటువైపు చెప్పాలా అని దేవుడి పటానికి ఇలాగా పెట్టుకోవాలి 2 ఒత్తులు. తెలుగు 15 పాడ్యమి దగ్గర నుంచి చివరి అమావాస్య పౌర్ణమి కూడా 15. దాన్నే ఈ పంచహారతి అంటారు. పంచ అంటే 5 అని కాదు. దశాస్త్రం పంచయే యోగితం దీపారాధన. 10, 5 కలిపిన దాన్ని 15. దశాస్త్రం పంచమహం దీపారాధన కృత్వా. చెప్పండి. ఓం నమస్తే భగవంతుడాయ మృత్యుంజయాయ సర్వీశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. నామో గ్రంథ భాగవేశాన్యే ధ్యాన్యే నమః. పార్వతీసుతయే హర హర మహాదేవం శంభో శంకర. ఆంధ్రకర్పూరం నివేదనం సమర్పయామి. అన్ని కూడా పంచహార శంభో శంకర. పార్వతీ మహాదేవ శంభో శంకర. నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర. గరుడహారతి. ఓం నమస్తే నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వీశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. విరాజనం సమర్పయామి. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వీశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో పార్వతీ సుతయే నమ పార్వతీ సుతయే హర మహాదేవ శంభో శంకర. వేడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వీశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఏకదా బ్రహ్మణో భారతే ఏకదైవ యజమాన ఆయుస్తేజ దదాతి. సామ్రాజ్యం భరతం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం వైవం సముద్రవలయాయ శాస్త్రభౌమ సర్వదేశాధాతాయ ఏకరాజ్యమభవ సతతం దేవాయో మహాదేవాయ త్రయంభగాయ త్రిపురాంతకాయ త్రికాంతికాలాయ కాలాధిరుద్రాయ నీలకంఠాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆనంద మంగళ అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. నక్షత్ర హారతికి నక్షత్ర హారతి అయిపోయిందండి. ఇప్పుడు కుంభహారతి ఉన్నది. కుంభహారతి
పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం రాజాదిరాజాయ నమో నమో శివాయ కుర్మహే. లక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ దేవతాభ్యో నమో నమః. పూర్ణార్పణమస్తమర్పయామేవాశిష్యతే. ఆనందమంగళ నీరాజనం సమర్పయామి. పూర్ణమేవాశిష్యతే. ఆనందమంగళ నీరాజనం సమర్పయామి. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. శుభలక్ష్మీర్మోక్షలక్ష్మీ దేవలక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న నమ సర్వదానంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. అమ్మ పూర్ణహారతి. అందరూ కుంభహారతి వస్తుందండి. హారతి చూసుకోవాలి. కుంభహారతి. జగన్నాథ్ పార్వతే సతయే హర హర మహాదేవ. శంభో శంకర. వెంకట రమణ గోవింద. నక్షత్రం ఉంటుందండి. నక్షత్రం ఉంటుంది. శాంతి శాంతి శాంతి. చేరుకున్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బింగిడి తీసేవాళ్ళు ఎవరైనా కానీ పోతుకున్న వాళ్ళు మాత్రం బింగిడి తీసి వెళ్ళాల్సిందే. వాళ్ళ 47 ప్రైజ్ విన్నర్స్ కు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. చిన్నారి మాత్రం ఎవరు తిప్పుకోకరి, అందరికి స్నాన్ కోరే. వారు అమ్మవారి పక్కన ఉండడం వల్ల అమ్మవారు వారిని చూస్తున్నారు, వారు అమ్మవారిని చూసుకుంటున్నారు. సార్ గట్టిగా చెప్పట్ల ద్వారా థర్డ్ ప్రైజ్ విన్నర్ కంది రామచంద్రం తెలియపరచాము. వారికి అమ్మవారి ఆశీస్సులు, గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ తాతగారు. జై వాసవి. యాదృష్టం ఏంటంటే మా బిడ్డకు కూడా ఈ ప్రైజ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రోజు వాళ్ళ చిన్నమ్మ ఇద్దరు కలిసి చూస్తారు. మా కడ్డకుడు బిడ్డ ప్రైజ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవి. అంటే మిగతా వాళ్ళకి వచ్చినందుకు బాధ ఏం లేదు, ఆమెకి రావడం ఎక్కువ సంతోషం ఉంది. ఈ రోజు తెచ్చిన మంగళహారతులు ప్లస్ హాఫ్ వైట్ శారీస్ కట్టుకొచ్చిన మహిళా మనులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ ఈ రోజు డ్రాగిస్ట్లు ఇచ్చిన మా భద్రయ్య కాక గారికి, నివాళులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ప్లస్ మనకి సెట్టు హనుమాన్ నగర్ వినాయక కమిటీ వాళ్ళు అడగగానే ఇచ్చారండి. వాళ్ళకు కూడా ప్లీజ్ ఒక్కసారి క్లాస్. ఇంత చక్కటి కార్యక్రమానికి ప్రోత్సహించిన సోదరులకి సోదరిమణుల కంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మన పూజారి గారు చాలా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ పూజారి గారు. తప్పుంటే క్షమించండి, ఒప్పుంటే ఆచరించండి, ఏమైనా సలహాలు ఇస్తే మాత్రం స్వీకరిస్తామండి. జై వాసు. శర్మ గారు మన దేవరకొండ ఆలయానికి వచ్చి 24 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దాదాపు 22 ఇయర్స్ పూర్తవుతున్నాయి. 22 ఏళ్లకెళ్ళి కూడా మనకు చక్కటి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వారికి మనందరం కలిసి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే
మన దేవరకొండలో ఇంత ఘనంగా పూజలు చేసుకుంటున్నామంటే కూడా ఏ ఊర్లో కూడా నమ్మట్లేదు. మేము పెట్టే వీడియోలు కానీ చూసి అమ్మవారి నవరాత్రులా జరిగే మీ దగ్గర అని అడుగుతారు. బాబు ఇంకా స్టార్ట్ కాలేదు, ఇదేమన్నా స్వామివారి నవరాత్రులు అవుతున్నాయి అంటే చాలా ఘనంగా చేస్తున్నారు. నల్గొండ డిస్టిక్ లో కూడా ఎక్కడ లేదు, అదే విధంగా మీరు చాలా బాగా చేస్తున్నారు అంటారు. ముఖ్యంగా మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఈ కార్యక్రమానికి తమ వంతుగా సహాయం చేసే ప్రతి వ్యక్తికి మరియు ఈ రోజు చేసుకుంటామంటే ఇంత చాలా వైభవంగా చేసుకుంటున్నాం. వచ్చే భక్తులు మరియు చేసే కార్యక్రమాలకు ప్రతి ఒక్క హ్యాండ్ ఉన్నది. అలాగే నవరాత్రులు కూడా ఇంతకంటే మించి చేయాలన్న ఉద్దేశంతో చిన్న వెంకటేశ్వర గారికి మరొక్కసారి విన్నపం చేస్తున్నాము. ఒక్కసారి ముగ్గురికి మనం ధన్యవాదాలు గట్టిగా వేసుకుందాం. జై గురు అజయ్ మాత. ఇదంతా మీ యొక్క కష్టం, కాకపోతే మేము ముందర ఉండి నడిపిస్తున్నాం అంతే. మా వెనుకంటి ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మీ మహిళా మేము 3 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ప్రతి కార్యక్రమం కూడా ఒకదానికంటే ఒకటి హెచ్చుగా చేసుకుందాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి, ఇదే విధంగా సహకారం అందించండి, ఇదే విధంగా ఆర్థికంగా కూడా సహకరించండి. ఆర్థికంగా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనము ఒకదానికంటే ఒకటి హెచ్చుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా అదే విధంగా సహకరిస్తున్నారు. మళ్ళొకసారి మీ అందరికీ నమస్కరిస్తూ, పూజారి గారు విచ్చేసి 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలోకి అడుగుతున్నాడు. వారికి నవరాత్రులు పూర్తి చేసుకున్న తదుపరి మనము గణనాథుని నిమజ్జనం తీసుకువెళ్లే రోజు అందరం కలిసి ఘనంగా సత్కరించుకుందాం. ఇప్పుడు ఓన్లీ తాత్కాలికంగా మాత్రమే వారికి ఒక శాల్వ ద్వారా సత్కరించుకుందాము. మీ అందరూ చప్పట్లు ఆగకుండా చప్పట్లు కొట్టాలి. వారికి ఇచ్చినటువంటి గౌరవం అదే. మనం హైదరాబాద్ లో రాజు శర్మ, దేవరకొండలో సుబ్రహ్మణ్య, ఇక్కడ రాజు శర్మ. ఏప్రిల్ మేలో ఎడదామని అనుకున్నా. ఇంటి దగ్గర ఇంటికంటే విషయం చెప్తున్నా. 22 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు అక్కడ నేను ఇక్కడ ఉండటం వలన ఇంక వెళదామని నిర్ణయం తీసుకున్నా. కానీ అమ్మవారు నన్ను వెళ్ళలేదు, మీరు అందరూ కూడా వెళ్ళలేదు, అధ్యక్షులు గారు కూడా వెళ్ళనివ్వరా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. నాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక బాధ. కొన్ని రోజుల వరకు చాలా బాధపడతా. ఆడపిల్లని 20 సంవత్సరాలు పెంచిన తర్వాత అత్తగారింటికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడైతే ఏదో జనం కోసం బాధపడుతున్నారు కానీ కళ్ళ నీళ్ళు పెట్టి వచ్చే నీళ్ళు కాదు ఇప్పుడు ఆడపిల్లలకి. కానీ నాకు మాత్రం పూర్తిగా బిందులు గారవలసాల్సింది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏ రోజైనా కానీ. ఎందుకంటే నాకు వేరే ఇద్దరితో ఇబ్బంది ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి కూడా 13 సంవత్సరం నవంబర్ 19వ తారీఖున అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు ఒక డాబా మీద కృష్ణా జిల్లాలో. చెట్టుకోకలం పుట్టుకోకలం అయిపోయి నానా ఇబ్బందులు పడి 3 అన్నదమ్ములు. చివరికి మరి అమ్మవారు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మీ అందరి అభిమానాలతో మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ 3 సంవత్సరాలు మాత్రం అమ్మవారి సేవకు మాత్రం తప్పకుండా ఉంటాను. ఒక అయ్యగారుగా లేకుండా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా చూడండి, అంతవరకే. నాకు వేరే ఇతరులతో ఏ ఇబ్బందులు లేవు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా కూడా తర్వాత 3 ఏళ్ళ తర్వాత అయినా కూడా బాధే నాకు, ఎందుకంటే అలా కలిసిపోయాం కాబట్టి. దయచేసి మీ అందరికి కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుర్కీర్తిం ప్రజాం దతుః. చాలా సంతోషం. మనిషికి
డబ్బు కంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక 2 అక్షరాలు ప్రేమ. ఆ ప్రేమ ఆప్యాయతల్ని మరి ఆ వచ్చిన రోజు శుక్రవారం రోజే వచ్చాను నేను ఇక్కడికి రావటం కూడా. గురువారం రాత్రికి వచ్చి దామోదర్ గారి ఇంట్లో పడుకున్నా, శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చా. మరి ఆ శుక్రవారం రోజే ఇలాంటి కార్యక్రమం జరగటం నాకు కూడా సంతోషంగా ఉంది. హారతి పగడాల హారతి ఓం మట్టి తీసావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోసావా, స్వామికి హారతులిచ్చావా. మట్టి తెచ్చాను, గణపతిని చేశాను, మట్టి తెచ్చాను, గణపతిని చేశాను, పూజలు చేశాను, స్వామికి హారతులిచ్చాను. మట్టి తెచ్చాను, గణపతిని చేశాను, పూజలు చేశాను, స్వామికి హారతులిచ్చాను. నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర.